రీసెంట్గా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం టెర్రరిస్ట్గా డిక్లేర్ చేసింది. ఆయన చేసిన తప్పేంటి? సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఈ ముగ్గురు కూడా సౌదీ అరేబియాలోని రియాద్లో జాయ్ ఫోరం అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడారు. జనరల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద స్టార్స్, సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా ఈ జాయ్ ఫోరంలో మాట్లాడుతూ ఉంటారనమాట. జాయ్ ఫోరం అనేది అక్కడ పెద్ద ఎంటర్టైన్మెంట్ ఈవెంట్. సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగిన ఈ జాయ్ ఫోరం ఈవెంట్లో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ సౌత్ ఏషియన్ కమ్యూనిటీస్ చాలా ఇక్కడ సౌదీలో ఉన్నాయి. ఇక్కడ కనుక హిందీ ఫిల్మ్ చేస్తే బిగ్ హిట్ అవుద్ది. తమిళ్, తెలుగు, మలయాళం ఫిల్మ్స్ కూడా చాలా బాగా ఆడతాయి. వందలాది కోట్ల బిజినెస్ చేస్తాయి. పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బలూచిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో పాకిస్తాన్కి కోపం వచ్చింది. అసలు ఈ బలూచిస్తాన్ ప్రస్తావన ఆయన తేవడం ఏంటి అని చెప్పి పాకిస్తాన్కి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే సల్మాన్ ఖాన్ని టెర్రరిస్ట్గా డిక్లేర్ చేసిందనమాట.